టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియా సూపర్ 8కు చేరుకున్న సంగతి తెలిసిందే. గ్రూప్ ఏలో ఐర్లాండ్, పాకిస్తాన్, అమెరికాలపై నెగ్గడంతో భారత్ సూపర్ 8కు చేరుకుంది. ఇక భారత్ తో పాటు అమెరికా కూడా గ్రూప్ ఏ నుంచి సూపర్ 8కు చేరుకుంది. దాంతో పాకిస్తాన్ లాంటి మాజీ ఛాంపియన్ ఇంటిదారి పట్టింది. సూపర్ 8కు చేరుకున్న భారత్ కు ఇక నుంచి అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. గ్రూప్ దశలో భారత్ ఎక్కువగా న్యూయార్క్ వేదికగానే ఆడింది. న్యూయార్క్ పిచ్ పేసర్లకు అనుకూలించడంతో బౌలర్లు చెలరేగిపోయారు. అయితే ఇకపై టోర్నీ మొత్తం కరేబియన్ దీవుల్లో జరగనుంది. కరీబియన్ దీవుల్లోని పిచ్లు చాలా స్లోగా ఉంటాయి. ముఖ్యంగా స్పిన్నర్లు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఈ ప్రపంచ కప్ లో వెస్టిండీస్ వేదికగా జరిగిన మ్యాచ్ల్లో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు. సూపర్ 8లో టీమిండియా ప్రత్యర్థులుగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఉండే అవకాశం ఉంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. ఇక ఆస్ట్రేలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఛాంపియన్ ఆట ఆడడంలో ఆసీస్ ప్లేయర్లు ముందుంటారు. భారత్ మినహా మిగిలిన జట్లు ఇప్పటికే వెస్టిండీస్ వేదికగా కొన్ని మ్యాచ్లు ఆడాయి. దాంతో వారికి పిచ్లపై భారత్ కంటే ఎక్కువగా అవగాహన ఉండే అవకాశం ఉంది. వెస్టిండీస్ పిచ్లు టీమిండియాకు సవాల్ విసిరే అవకాశం ఉంది. కోహ్లీ ఫామ్ కూడా భారత్ ను ఇబ్బంది పెట్టే అంశం. టీ20 ఫార్మాట్ లో రవీంద్ర జడేజా గత కొంతకాలంగా పెద్దగా మెరిసింది లేదు. ఈ టీ20 ప్రపంచ కప్ లోనూ అటు బంతి ఇటు బ్యాట్ తో రాణించింది లేదు. పేరుకే ఆల్ రౌండర్ గా ఉన్న బంతితో బ్యాట్ తో మెరిసిన దాఖలు లేవు. అదే సమయంలో శివన్ దూబే విషయంలో కూడా భారత్ మరోసారి ఆలోచించాల్సి ఉంది. అమెరికాపై రాణించిన సూపర్ 8లో అతన్ని ఆడిస్తే సాహసమనే చెప్పాలి. బౌలింగ్ చేయగలడనే కారణంతో దూబేను ప్లేయింగ్ 11 లో ఆడిస్తున్నారు. అయితే రవీంద్ర జడేజా దూబేలను సూపర్ 8లో ఆడించడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.